కరీంనగర్ జిల్లాలో బూడిద తీసుకెళ్లే లారీలను ఆపి ఇబ్బందులు పెట్టొద్దని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోరారు లారీల ఓనర్లు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలను ఖండించారు. బొగ్గు కాల్చిన తర్వాత ఎన్టీపీసీ బూడిద వేస్టేజ్ కిందకు వస్తుందన్నారు. అలాంటి వాటికి ఎలాంటి బిల్లు ఉండదన్నారు. పొన్నం ప్రభాకర్ కు డబ్బులు ముట్టుతున్నాయని ఆరోపించడం సరికాదన్నారు లారీ ఓనర్లు. మనది ఒకటే చెప్పే మాట అంటే లారీ ఓనర్లకు బాధ పెట్టకండి. లారీ ఓనర్లు ఒక్క లారీ ఓనర్ 5 కుటుంబాలకు సాస్తాడు. అందుకొరకే కౌశిక్ రెడ్డి గారికి మా మనవి, లారీకు అడ్డం రాకుండా లారీలకు పరిశాన్ చేయగలని మా విజ్ఞప్తి. గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన నిరాధార ఆరోపణ పూర్తిగా ఖండిస్తున్నాం. వారు ఒక శాసనసభ్యులుగా ఉండి చాలా ఇబ్బందుల్లో ఉన్న లారీ ఓనర్స్కు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఒక పక్క డీజిల్ ధరలు పెరిగాయి, మరొక పక్క కిరాయిలు లేక ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఇబ్బందుల్లో ఉన్న మాకు ఇబ్బంది కలిగించడం సమంజసం కాదు. ఎన్టీపీసీ అందు బొగ్గు వినియోగించిన తర్వాత వచ్చే వేస్ట్ మెటీరియల్ బూడిద, అది అక్కడ ఎక్కువ జమ కావడంతో దాన్ని NHI నేషనల్ హైవే రోడ్స్కి ఇతర ప్రాంతాలకు తరలించి వాడుతున్నారు. దానికి సంబంధించిన ఎలాంటి వేబిల్లు ఉండదు. వేబిల్లు ఉందన్న విషయం కౌశిక్ రెడ్డి గారు గ్రహించలేకపోతున్నారు, ఉండదన్న విషయం. మన జిల్లాకు చెందిన గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి కావడం, పాడి కౌశిక్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది కలిగితే వారు గౌరవ మంత్రి గారి రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ రొక్కాడితే డొక్కాడని లారీ ఓనర్స్ను అడ్డం పెట్టి గౌరవ మంత్రి గారిని రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. కావున గౌరవ శాసనసభ్యులు వారి స్థాయికి తగ్గట్టు ఉండాలని కోరుతున్నాం. జమ్మికుంటల వేబిల్ లేవని కార్లు మన లారీలను ఆపి సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రవాణా అనేది గత ప్రభుత్వంలో కూడా చేసినాము. అప్పుడు ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేనివి. ఇప్పుడు కొత్తగా పాడి కౌశిక్ రెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఎప్పటికల్లో జరుగుతున్నది వాళ్ళ ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కూడా చేసాం మేము. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటిది, దానికి వేబిల్ ఉండదన్న సంగతి ఆయన కనీస అవగాహన కూడా లేకుండా, ఏదైతే రాజకీయంగా పొన్నం ప్రభాకర్ గారిని ఎదుర్కోలేక ఆయన ఎదుగుదలను ఓరవలేక ఆయన మీద లేనిపోని విమర్శలు చేసుకుంటూ ఈ బండ్లన్నీ అంటే మధ్యవర్తి మమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఏదన్నా ఉంటే వారు రాజకీయంగా చూసుకోవాలి. మేము కష్టాలకు నష్టాలకు ఓడ్చుకుంటూ ఇంత దూరం వస్తున్నాం. మేము ఎలాంటి టోల్ గేట్ల కానుండి అన్నీ పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి. ప్లస్ ఈ డ్రైవర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఆపడం వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు, డ్యూటీకి రావట్లేదు. ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి మాకు. దాన్ని కొంచెం మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.